హలో గైస్, వెల్కమ్ టు శ్రీను ఏ టు జెడ్ బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి. దీనికోసం కొంతమంది అయితే కొన్ని రకాల యాప్స్ అయితే వాడుతూ ఉంటారండి, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని. నేను ఈరోజు చూపించే ప్రాసెస్ అయితే మనకి ఎటువంటి యాప్ అవసరం లేదు. చాలా సింపుల్గా ఒక సైట్ ఓపెన్ చేసుకొని మనం అయితే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లో రిమూవ్.bg అని ఎంటర్ చేయండి. చూసారు కదా, ఫస్ట్ వచ్చింది, దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకోగానే మనకి ఈ సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. ఇంటర్ఫేస్ చూసారు కదా, ఇలా ఉంటుంది. ఈ విధంగా ఫైన్ చూసారు కదా. మనం ఏ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ ఇమేజ్ మీద చూసారు కదా, అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇది డైరెక్ట్గా మనల్ని మన ఫోన్ యొక్క గ్యాలరీలో తీసుకెళ్తుంది. మనం ఏ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ ఫోటోని కృష్ణుడి ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చేయగానే మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదని ఫోటోని అప్లోడ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో అది బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి చూపిస్తుంది. చూసారు కదా ఎంత అసలు నీట్గా వచ్చిందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి కృష్ణుడి ఫోటో అనేది. ఈ విధంగా మనం ఎటువంటి యాప్ అవసరం లేకుండా వితిన్ సెకండ్స్లో మనం ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు అండి. చాలా రియలిస్టిక్గా ఉందండి. వెనకాల చూసారు కదా, మరి మనకి ఏమీ లేదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఇమేజ్ అయితే. ఈ విధంగా ఈ సైట్ని ఉపయోగించి ఎడిట్ చేసుకున్న ఇమేజెస్ని మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్లో ఎడిట్ చేసుకోవచ్చు అండి. చాలా రియలిస్టిక్గా బాగుంటుంది మనకి. ఇంక ఏ యాప్ మనకు అవసరం లేదు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా, తక్కువ టైంలో మనకి ఈ సైట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి ఇమేజెస్ని. యాప్స్ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయండి, కానీ ఇంత రియలిస్టిక్గా ఈ విధంగా ఇంత తక్కువ టైంలో అయితే మనకు అవ్వదు. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని కింద డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది, కానీ డౌన్లోడ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిన ఇమేజ్ మన గ్యాలరీలో ఉంటుందండి. ఈ విధంగా ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈ సైట్ ఉపయోగించి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో వెంటనే మీకు అప్డేట్గా వస్తుంది, మీరు చూడొచ్చు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.